అందరికీ నమస్తేనండి. నా పేరు అవనీష్. మాది బెజవాడ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్. ఇదిగోండి, ఈ 1 ఏకర్లో ఇంతకుముందు వీడియోలో మీకు పెట్టా కదా, విత్తనాలు వేసామని. అయితే లాస్ట్ 1 వీక్ నుంచి వర్షాల వల్ల వాటర్ పెట్టాల్సిన అవసరం అయితే రాలేదు మాకు. ఇదిగోండి, ఈ మడిలో కొత్తిమీర వేయడం జరిగింది. చూడండి, మొలకలు వచ్చేసి దీని తర్వాత పాలకూర వేయడం జరిగింది. పాలకూర మొలకలు కూడా చూపిస్తాను. ఈ మడి ఇక్కడ వరకు, ఈ మడి అంతా కొత్తిమీర వేసాము. ఇదంతా ఇక్కడ పాలకూర వేయడం జరిగింది. ఇదైతే తుంగ కూడా పెరిగింది, కలుపు మనం తీయాలి. ఈ పాలకూర మొలకలు వచ్చినాయి. పాలకూర తర్వాత తోటకూర వేసాము. తర్వాత లాస్ట్ బిట్లో మాత్రం గోంగూర వేసామండి. మీరు చూడొచ్చు, గోంగూర అయితే కంప్లీట్గా గ్రీన్ కార్పెట్ లాగా వచ్చేసింది. అక్కడ బాగా ఫుల్గా గ్రో అయింది. గోంగూర కాస్త స్పీడ్గా వచ్చింది అన్నారు. అండ్ దాని తర్వాత తోటకూర వచ్చింది. అయితే మధ్యలో ఇక్కడ ఈ గ్రీన్ ఏదైతే ఉందో, ఈ కనిపిస్తున్న గ్రీన్ వచ్చేసి ఇది తుంగగడ్డి అండి. మధ్యలో తుంగగడ్డి కూడా వచ్చింది. మనం ఏంటంటే ఇప్పుడు ఈ గడ్డి పోవడం కోసం అని చెప్పి నేను మళ్ళీ ఒక మనుషులను ఒక 3-4 మాట్లాడి కలుపు తీయడానికి మాట్లాడుతున్నాను. ఇప్పుడు తీరు ఇంకాస్త పెద్ద అయ్యాక తీయించాలి. అయితే వీటికి యాక్చువల్గా అయితే ఈ తుంగపోవడానికి మందులు ఉన్నాయి. ఆకుకూరలు, పాలకూరలు వీటిని ఏం డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ తుంగ చనిపోవడానికి మందులు ఉన్నాయి. బట్ ఏంటంటే మనం న్యాచురల్గా పెంచి చూడాలి అన్న ఉద్దేశంతో ఎటువంటిది ఇప్పుడు అయితే మనం స్ప్రేలు ఏం చేయట్లేదండి. సింపుల్గా రేపొద్దున పురుగు పట్టే టయానికి అప్పుడు మాత్రం నీమస్త్రా కానీ ఇంకేదన్నా న్యాచురల్గా తయారు చేసిన మందు మనం వేయడం జరిగిద్ది. నేను వెరీ సూన్ అవి కూడా అప్డేట్ చేస్తానండి. అండ్ ఇంకోటి ఏంటంటే 1 వీక్లో నేను విజయవాడలో ఒక ఏరియాలో మంచి ఏరియా ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి వెజిటేబుల్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చూస్తున్నానండి. ఒక అవుట్లెట్ కోసం చూస్తున్నాను. షాప్ దొరకగానే దీనిలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.